రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్. ఇండియా, పాకిస్తాన్ యుద్ధం కారణంగా బలూచిస్తాన్ గురించి చాలామంది వినే ఉంటారు. ఇండియా, పాకిస్తాన్ వార్‌లో ఇండియాకి సపోర్ట్‌గా బలూచిస్తాన్ నిలిచింది. బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్‌లోని భూభాగం అయినప్పటికీ బలూచ్ లిబరేషన్ ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ క్యాంప్స్‌ని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ గవర్నమెంట్‌కి అగెయిన్స్ట్‌గా పోరాడుతున్నారు. ఇప్పుడిక ఏదైతే అదయింది. ఇక పద చూసుకుందాం అని చెప్పి బలూచ్ లిబరేషన్ ఆర్మీ లీడర్ మిర్యార్ బలూచ్ ఇప్పటి వరకు పాకిస్తాన్ భూభాగంలో ఉన్న బలూచిస్తాన్‌ని ఇక ఇండిపెండెంట్ నేషన్‌గా డిక్లేర్ చేశారు. అసలు ఈరోజు మనం తెలుసుకుందాం. అసలు బలూచిస్తాన్ ప్రావిన్స్ పాకిస్తాన్‌లో ఎలా ఇరుక్కుపోయింది? పాకిస్తాన్ అయితే బలూచిస్తాన్‌ని పూర్తిగా తన వశం చేసుకోవాలనుకుంది. బలూచిస్తాన్ ఏమో పాకిస్తాన్‌కి అందనంత దూరంలో ఉంది. అసలు ఏంటి బలూచిస్తాన్? ఎందుకు పాకిస్తాన్‌కి అందులోనే ఉన్న బలూచిస్తాన్ ప్రావిన్స్‌కి మధ్య విభేదాలేంటని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మాక్సిమం చాలా మందికి తెలిసిందే. ఇండియా పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్‌ని లాంచ్ చేసింది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్‌లో చేసిన డిస్ట్రక్షన్ కూడా మనకు తెలుసు. అక్కడ ఆల్రెడీ ఆ డిస్ట్రక్షన్‌ని బట్టే తెలిసిపోతుంది ఎవరు గెలిచారనేది. డే బై డే పాకిస్తాన్‌లో ఇష్యూస్ అనేవి చాలా సెన్సిటివ్ అయిపోతున్నాయి. సొంత పాకిస్తాన్ రాష్ట్రంలోనే 44% భూభాగం కలిగి ఉన్న ఆల్మోస్ట్ ఈ భూభాగం జర్మనీ దేశమంత ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రజలు వాళ్ళు పాకిస్తానీస్ అని అస్సలు చెప్పనే చెప్పుకోరు. బలూచిస్తాన్ ఏరియాలో ఉన్న పాపులేషన్ వచ్చేసి దాదాపు 1.5 క్రోర్స్ ఉంటుంది. ఇదొచ్చేసి పాకిస్తాన్‌లోనే లార్జెస్ట్ ప్రావిన్స్. బలూచిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ ఇరాన్‌తో బోర్డర్ షేర్ చేసుకుంటుంది. మనం ఒక స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే పాకిస్తాన్‌కి బలూచిస్తాన్ అనేది చాలా ఇంపార్టెంట్ రీజియన్. సాధారణంగా బలూచిస్తాన్ ఏరియా హిల్లీ ఏరియాలో ఉంది. బలూచిస్తాన్ రిచెస్ట్ ప్రావిన్స్ అయ్యుండాలి. ఎందుకంటే బలూచిస్తాన్‌లో మినరల్స్ అన్నీ అబండెంట్‌గా ఉన్నాయి. ఈ ప్రావిన్స్‌లోని పీపుల్ ధనవంతులై ఉండాలి. ఇక్కడొచ్చేసి నేచురల్ గ్యాస్, కాపర్, గోల్డ్ అన్నీ అబండెంట్ క్వాంటిటీలో ఉన్నాయి. ఇదొచ్చేసి చాలా విలువైన, ఇంకా ఉపయోగించబడని ఖనిజ సంపద. దాదాపు వీటి వాల్యూ వచ్చేసి $1 ట్రిలియన్ ఉంటుంది. అంతేకాదు బలూచిస్తాన్ అనేది ఫ్రూట్ బాస్కెట్ ఆఫ్ పాకిస్తాన్. బలూచిస్తాన్ దేశంలోనే చాలా ఫ్రూట్స్ అండ్ నట్స్‌ని ప్రొడ్యూస్ చేస్తుంది. కానీ ఇక్కడ ఇన్ని రిసోర్సెస్ ఉన్న బలూచిస్తాన్ ప్రజలు మాత్రం పేదవాళ్ళే. నిజానికి మనం చూసుకుంటే బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్‌లో ఉన్న పూరెస్ట్ ప్రావిన్స్ అండ్ లీస్ట్ డెవలప్డ్ అండ్ హెవీలీ మిలిటరైజ్డ్ ప్రావిన్స్. ఇప్పుడు బలూచిస్తాన్ అనేది 1948 సంవత్సరంలో పాకిస్తాన్‌లో ఒక భాగమైంది. కాకపోతే ఇండియా పాక్ పార్టీషన్ 1947లో అయిపోయింది కదా! 1947లో పాక్ సెపరేట్ కంట్రీ అయిపోయింది. అప్పుడు బలూచిస్తాన్ వెంటనే పాకిస్తాన్‌లో కలవలేదు. దానికి ఒక సంవత్సరం పట్టింది మరియు డిఫికల్ట్ టాక్స్ జరిగాయి. మరియు అప్పటి నుండే తిరుగుబాట్లు వేవ్స్‌లా వచ్చాయి. పాకిస్తాన్ ఆర్మీ రివోల్ట్ అయిన వాళ్ళని బ్రూటల్‌గా చంపేవారు. అక్కడ చాలామంది ప్రజలు డిసప్పియర్ అయిపోయారు. ఇది ఒక దయ్యాల దెబ్బగా మారిపోయింది. ఇది పాకిస్తాన్ గదా! ఇక్కడ దీని గురించి ఎవరు ఓపెన్‌గా మాట్లాడరు. ఇంకోటేంటంటే పాకిస్తాన్ ఎప్పుడు బలూచిస్తాన్ అంటే భయపడుతూనే ఉంది. మరి అది కేవలం రివోల్ట్ వల్లే కాదు. ఎందుకంటే బలూచిస్తాన్ పోతే అన్నీ పోతాయి. ఓకే. మనం మ్యాప్ చూసుకుంటే ఇక్కడ బలూచిస్తాన్ దీనికొచ్చేసి ఒక వాస్ట్ 800 కిలోమీటర్స్ లాంగ్ కోస్ట్ లైన్ ఉంది. అలాంగ్ ది అరేబియన్ సీ. అయితే ఈ కోస్ట్ లైన్ కోసమే చైనా బలూచిస్తాన్‌ని చూస్ చేసుకుంది. వాళ్ళు దీనిని సీపెక్ ప్రాజెక్ట్ కోసం చూస్ చేసుకున్నారు. సీపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఈ ప్రాజెక్ట్ యొక్క క్రౌన్ జ్యువెల్ వచ్చేసి ఒక పోర్ట్. దీనిని గ్వాదర్ పోర్ట్ అంటారు. ఈ పోర్టే బలూచిస్తాన్‌ని చాలా క్రూషియల్‌గా చేస్తుంది. గ్వాదర్ పోర్ట్ అనేది ఇండియన్ ఓషన్‌కి డైరెక్ట్ యాక్సెస్‌ని ప్రొవైడ్ చేస్తుంది. అండ్ రెస్ట్ ఆఫ్ బలూచిస్తాన్ ఆఫర్స్ ఎన్ ఆల్టర్‌నేట్ ల్యాండ్ రూట్. అందుకే ఈ ప్రావిన్స్ అనేది పాకిస్తాన్‌కి చాలా ఇంపార్టెంట్. అది లేకుంటే సీపెక్ ప్రాజెక్ట్‌కి చాలా నష్టం జరుగుతుంది. ఒకవేళ పాకిస్తాన్ గ్వాదర్ పోర్ట్‌ని కోల్పోతే దాని అరేబియన్ సీ యాక్సెస్ లిమిటెడ్ అయిపోతుంది. ఇదొచ్చేసి పాకిస్తాన్, చైనా రిలేషన్స్‌ని చాలా సీరియస్‌గా హర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్‌లతో బఫర్ ఉంది. బలూచిస్తాన్ ఈ 2 దేశాలైన ఇరాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్‌లకు సరిహద్దుగా ఉంది. కాబట్టి పాకిస్తాన్ ప్రాంతీయ వైఖరి చాలా వరకు దీనిపై ఆధారపడి ఉంటుంది. బలూచిస్తాన్‌ను కోల్పోతే పాకిస్తాన్ దాని సిగ్నిఫికేషన్‌ని కోల్పోతుంది. మరియు జియోగ్రఫీ అనేది హాఫ్ క్రైసిస్ మాత్రమే. ఇది నేచురల్ వెల్త్‌ని కూడా కోల్పోతుంది. బలూచిస్తాన్ అనేది సూయి గ్యాస్ ఫీల్డ్స్ యొక్క హోమ్. ఇది పాకిస్తాన్‌కి కావాల్సిన డొమెస్టిక్ ఎనర్జీలో ఎక్కువ భాగాన్ని సరఫరా చేస్తుంది. తరువాత మినరల్స్ కూడా ఉన్నాయి. పాకిస్తాన్ ఎకానమీలో ఎక్కువ భాగం దానిపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ బలూచిస్తాన్ వేరే కంట్రీగా వేరిపోతే పాకిస్తాన్ చాలా వరకు తన సంపదని కోల్పోతుంది. కానీ తన అప్పును మాత్రం తనతోనే ఉంచుకుంటుంది. కానీ పాకిస్తాన్‌కైతే చాలా అప్పులున్నాయి. చైనా నుండి అప్పు చేసింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఖర్చు, అన్‌పేడ్ డ్యూస్ టు ఫారిన్ ఇన్వెస్టర్స్, ఇస్లామాబాద్ ఈ అప్పులన్నిటిని తీర్చవలసి ఉంటుంది. బలూచిస్తాన్‌లో వయలెన్స్ అనేది చాలా ఎక్కువైపోయింది. స్వతంత్రం గురించి పాకిస్తాన్‌ని ప్రెజర్ పెడుతున్నారు. గత కొన్ని నెలలుగా బలూచ్ ఫైటర్స్ తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దాని కేంద్రంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ అయిన బీఎల్ఏ ఉంది. ఇదొచ్చేసి వేర్పాటువాదుల సమూహం. వారు పాకిస్తాన్ వ్యవస్థలపై ముఖ్యంగా పాకిస్తానీ మిలిటరీపై వరుసగా దాడులు చేయడం ప్రారంభించారు. ఈ నెలలోనే బీఎల్ఏ ఒక కొత్త ఆపరేషన్‌ని లాంచ్ చేసింది. వాళ్ళు దీనిని
హిరోఫ్ 2.0 అని పిలుస్తున్నారు. ఇక్కడ బలోయ్ భాషలో హిరోఫ్ అంటే నల్ల తుఫాను అని అర్థం. మరియు కొన్ని ఇంటర్ప్రిటేషన్స్ వచ్చేసి హిరోఫ్‌ని రివెంజ్ అంటున్నాయి. అర్థం ఏదైతే మనకేంటి, ఇది పాకిస్తాన్ వినాశనానికి కారణమైంది. బిఎల్ఏ ఇప్పటి వరకు ఈ నెలలో 58 లొకేషన్స్‌ని టార్గెట్ చేసింది. అండ్ 78 కోఆర్డినేటెడ్ అటాక్స్‌ని లాంచ్ చేశారు. మోస్ట్‌లీ మిలిటరీ పోస్ట్ అండ్ సెక్యూరిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని హిట్ చేశారు. పాస్ట్ 72 అవర్స్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ 7కి పైగా అటాక్స్‌ని చేసింది. ఒక గ్రూప్ వచ్చేసి హైవే మొత్తం తన కంట్రోల్‌లోకి తీసుకుంది. అక్కడ వచ్చి వెళ్ళే వెహికల్స్ అండ్ ట్రక్స్‌ని సర్చ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ట్రాన్స్‌పోర్ట్ కాన్వాయ్స్‌ని కూడా చెక్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ ట్రాన్స్‌పోర్టెడ్ కాన్వాయ్స్‌ని కూడా వీళ్ళు ఎందుకు చెక్ చేస్తున్నారంటే, బిఎల్ఏ ఏం చెప్తుందంటే పాకిస్తాన్ బలూచిస్తాన్ మినరల్స్‌ని దోచుకుంటుంది. అందుకే మేము ఈ చెక్స్‌ని చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వాళ్ళు చెక్ పోస్ట్‌ని కూడా అటాక్ చేశారు. అటాక్ చేసి చెక్ పోస్ట్‌కి నిప్పంటించారు. బిఎల్ఏ పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేసింది. ఈ ఆపరేషన్ 25 నిమిషాల పాటు కొనసాగింది. బిఎల్ఏ వాళ్ళు చేసే అటాక్స్‌ని కెమెరాతో రికార్డ్ చేసి విజువల్స్ బయటికి రిలీజ్ చేస్తారు. ఈ ఆపరేషన్‌లో బిఎల్ఏ వాళ్ళు ఆటోమేటిక్ వెపన్స్ అండ్ రాకెట్ లాంచర్స్‌ని యూజ్ చేశారు. ఈ ఆపరేషన్‌లో 2 పాకిస్తానీ సోల్జర్స్ మరణించారు. 5 సోల్జర్స్ ఇంజ్యూర్ అయ్యారు. ఈ క్యాంపెయినింగ్ బాగా మొమెంటమ్‌ని గెయిన్ చేసుకుంటుంది. Campaign to free Balochistan is growing big with the help of social medias. Keywords like #Republic of Balochistan, #Balochistan Liberation Army, #Balochistan Independence అలాంటివి బాగా ట్రెండ్ అవుతున్నాయి. రీసెంట్‌గా బలూచ్ యాక్టివిస్ట్ డైరెక్ట్‌గా ఇండియాకి అప్పీల్ చేశారు. మేము రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ ప్రకటించుకున్నాము. మేము బలూచిస్తాన్ని పాకిస్తాన్ నుంచి ఇండిపెండెంట్ కంట్రీగా డిక్లేర్ చేసుకున్నాము. ఇప్పుడు మాకు డిప్లొమాటిక్ సపోర్ట్ కావాలి మరియు ఇంటర్నేషనల్ విజిబిలిటీ కావాలి. ఒక బలూచ్ యాక్టివిస్ట్ ఇండియాతో అంటున్నాడు, లాస్ట్ 1971లో మీరు పాకిస్తాన్ కొలోనియల్లో ఉన్న బంగ్లాదేశ్‌ని సపోర్ట్ చేసి కొత్త కంట్రీగా ఏర్పడటానికి సహాయం చేశారు. ఇప్పుడు మీరు మాకు కూడా హెల్ప్ చేయండి అని అడుగుతున్నాడు. అండ్ ఇండియా కూడా మాకు సపోర్ట్ చేసి న్యూఢిల్లీలో బలూచిస్తాన్ ఎంబసీని ఎస్టాబ్లిష్ చేయండి. అండ్ యునైటెడ్ స్టేట్స్‌తో మాట్లాడి మమ్మల్ని కూడా ఒక కంట్రీగా రికగ్నైజ్ చేసి బేసిక్ స్టేట్ ఫంక్షన్స్ అండ్ ఇంక్లూడింగ్ కరెన్సీ అండ్ పాస్‌పోర్ట్ ఇష్యూయన్స్‌కి ఫండింగ్ చేయమని ఇండియాని, యూఎన్‌ని అడగమని అంటున్నాడు. సో చూసారు కదా స్ట్రేంజర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సివిల్ స్ట్రేంజర్స్ ఛానల్ని ఫాలో అవుతుండండి.